ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి బలహీనుల నోళ్లు మూసి కడుపు కట్టుకుని సుమారు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడు ఒక పారిశ్రామికవేత్త. ఒకరోజు ఆ మనిషి తాను ఎంతో ఇష్టపడి సంపాదించిన ధనం తాను చనిపోయిన తర్వాత తనకు నీడగా రావాలని, తోడుగా రావాలని అనుకుని, ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకువెళ్ళే సులువైన మార్గాన్ని, సలహాని ఇస్తారో వారికి 10 కోట్లు ఇస్తానని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. నెల గడిచినా ఎవరూ రాలేదు. అప్పుడు మళ్ళీ 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్కరు కూడా రాలేదు. దాంతో చాలా బెంగతో చిక్కి సగమైపోయాడు. ఆ సమయంలో ఓ జ్ఞాని వచ్చి, నేను మీ డబ్బు మీకు చనిపోయిన తర్వాత కూడా మీకు నీడగా తోడుగా నిలిచే సులువైన సలహా చెప్తాను అని అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఎలా అని ప్రశ్నించాడు. దానికి ఆ జ్ఞాని ఆ మనిషితో, మీరు అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ వెళ్ళారా అని అడిగారు. దానికి మనిషి, అవును, చాలాసార్లు విలాసం కోసం, అవసరార్థం వెళ్ళాను. అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు అని జ్ఞాని అడిగాడు. దానికి ఆ మనిషి, మన భారతదేశ నోట్లు అమెరికాలో చెల్లవు గనుక ఆ రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకుని వెళ్తాను. అదే ఇంగ్లాండ్ అయితే పౌండ్గా, జపాన్ అయితే ఎన్స్గా, ఇలా ఏ దేశం వెళితే ఆ దేశం కరెన్సీ కింద నా రూపాయలను మార్చి తీసుకుని వెళ్తాను అన్నాడు. అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు నవ్వుతూ, అయ్యా, అలాగే మీరు చనిపోయిన తర్వాత కూడా మీ డబ్బు మీతో రావాలంటే మీరు వెళ్ళాలనుకున్న దేశాన్ని ఎలాగైతే నిర్ణయించుకుని రూపాయల్ని ఆ దేశపు కరెన్సీలోకి మార్చుకుని వెళ్తారో, అలాగే మీరు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే మీ డబ్బుని పాపంలోకి మార్చండి. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనుల్లోకి మార్చుకోండి. లేదా ఒకవేళ మీరు పుణ్యలోకాలకు వెళ్ళాలనుకుంటే మీ డబ్బును దాన ధర్మాలకు చేసి పుణ్యంగా మార్చుకోండి అని చెప్పగానే ఆ ధనవంతునికి సుకృతం ఉందేమో, అంటే గత జన్మ మంచి అతని హృదయంలో ఓ మెరుపును జ్ఞానంగా ఉదయింపజేసింది. ఆ జ్ఞానిని 100 కోట్లు తీసుకోమన్నాడు. దానికి జ్ఞాని ఇలా అన్నాడు చిరునవ్వుతో, నేను కష్టపడి పని చేయకుండా 1 పైసా కూడా తీసుకోను, సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు అసలైన జ్ఞానోదయమైన ఆ పారిశ్రామికవేత్త తన ఆస్తిని ఆ జ్ఞానినే నిర్వాహకుడుగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా ఆ జ్ఞాని సలహా మేరకు సన్మార్గంలోనికి, పుణ్యంలోనికి ఖర్చు చేశాడు. పాత పాప కర్మల ప్రభావాన్ని క్రమంగా తగ్గించుకుని మంచి కర్మల వలన పుణ్యగతులను చేరుకున్నాడు. ఇదండి మానవుని సంపద, మానవునితో వచ్చే విధానం, తీసుకువెళ్లాల్సిన తీరు. మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకుని వెళదామా, లేక తీసుకువెళ్ళలేని, అంటే మనల్ని ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళలేని ఎండమావుల వంటి సుఖ విలాసాల కోసం ఖర్చు చేద్దామా? ఆలోచించండి. ఈ సమయంలో పెద్దలు చెప్పిన ఈ మాట జ్ఞప్తిలో ఉంచుకోండి. కురు పుణ్యం అహోరాత్రం. రాత్రి పగలు తేడా లేకుండా పుణ్యకర్మల్ని చేయండి, పవిత్రంగా జీవించండి. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.